బిగ్ బాస్ ప్రైజ్ మనీని ప్రకటించారు హోస్ట్ నాగార్జున. ప్రతి సీజన్ లో కూడా బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షలుంటూ వస్తోంది. అదే సాంప్రదాయాన్ని ఈ సీజన్ లో కూడా కొనసాగిస్తూ బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి ట్రోఫీ అందుకున్న వాళ్ళకి 50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుందని నాగార్జున ప్రకటించారు. ప్రస్తుతం హౌస్ లో 6 కంటెస్టెంట్స్ ఉండగా వీరిలో 5 కంటెస్టెంట్స్ ఫినాలేకి వెళ్లబోతున్నారు. వీరిలో ఒకరు విన్నర్ అయి 50 లక్షల ప్రైజ్ మనీ అందుకోబోతున్నారు. బిగ్ బాస్ తెలుగు ప్రారంభమై ఇప్పటికీ ఇది 9వ సీజన్. ఓటీటీతో కలుపుకుంటే 10వ సీజన్. అయితే ప్రతి సీజన్ కి విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలే ఉంటూ వస్తోంది. గతంలో ఓ సీజన్ లో మాత్రం టాస్క్ లను బట్టి ప్రైజ్ మనీ ఉండేది. అది కూడా 56 లక్షల వరకు వెళ్లింది. అయితే ఈసారి కూడా విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలు ఉండబోతోందని ప్రకటించారు హోస్ట్ నాగార్జున. ఇక గతంలో ఈ 50 లక్షల ప్రైజ్ మనీ గెలిస్తే ఏం చేస్తావు అని అడిగేవారు. చాలా మంది అయితే డబ్బులు లేకే కదా ఈ గబ్బు షోకు వచ్చింది అని పైకి చెప్పకపోయినా వాళ్ళ అవసరాలు చెప్పేవారు. ఇల్లు కొనుక్కుంటాం, మా అమ్మకిస్తాను, నాన్నకిస్తాను అని చెప్పేవారు. అయితే పల్లవి, ప్రశాంత్, కౌశల్ లాంటి కన్నింగ్ విన్నర్స్ అయితే ప్రజలకు పంచుతాం అని అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేసి ప్రైజ్ మనీ గెలిచిన తర్వాత ప్లేట్ తిప్పేశారు. పల్లవి, ప్రశాంత్ అయితే అన్నా నేను రైతు బిడ్డనన్నా, నాకు బిగ్ బాస్ లో ఆఫర్ ఇయ్యండన్నా అని వేడుకుని తీరా అవకాశం వచ్చిన తర్వాత తనని గెలిపిస్తే వచ్చిన ప్రతి రూపాయిని రైతులకే పంచిపెడతాను అని అన్నాడు. అంతేకాదు కేవలం ప్రైజ్ మనీ మాత్రమే కాదు, తాను సంపాదించే ప్రతి రూపాయి కూడా రైతులకే ఇస్తానని అబద్ధపు హామీలు ఇచ్చాడు. అతన్ని నమ్మి ఓటు వేసిన తర్వాత ఇప్పటి వరకు తన మాట నిలబెట్టుకోలేకపోయాడు. ఇక కౌశల్ అయితే తనను గెలిపిస్తే వచ్చిన ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషెంట్స్ కి దానం చేస్తానని అన్నాడు. తీరా గెలిచిన తర్వాత ఏమయ్యా క్యాన్సర్ పేషెంట్లకు పంచుతానన్నావు, ఎప్పుడు పంచుతావు అని అడిగితే పంచేశాను కదా, ఎవరికి పంచానో చెప్పుకోవడం నాకిష్టం లేదు అని ప్లేట్ తిప్పేశాడు. అయితే ఇలా విన్నర్ అయిన వాళ్లు ప్లేట్ తిప్పేస్తున్నారని ఆ డబ్బు ఏం చేస్తావు అని అడగడం అనవసరం అనుకున్నారు ఏమో, లేదంటే వీళ్లు అబద్ధపు హామీలు ఇచ్చి తీరా గెలిచిన తర్వాత మాటని నిలబెట్టుకోకపోతే అది వాళ్ళకే కాదు బిగ్ బాస్ షోకి కూడా చెడ్డ పేరని అనుకున్నారు ఏమో. కానీ ఈసారి మాత్రం ఆ ప్రైజ్ మనీ గెలిస్తే ఏం చేస్తావు అని అడగలేదు. హౌస్ లో ఉన్న వాళ్లలో ఎవరికి ఎంత ఇచ్చి పంపించేస్తావు అని అడిగారు. ముందుగా భరణి డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేను ఇద్దరికిస్తాను. ఒకటి డిమాన్ పవన్, 2 ఇమానియల్. డిమాన్ పవన్ కంటే ఇమానియల్ కి నేను 20 లక్షలు ఇచ్చేస్తాను అని అన్నాడు భరణి. వెంటనే ఇమానియల్ ఏమాత్రం మొహమాటం లేకుండా నేను భరణి అన్నను పీకేస్తా అని అన్నాడు. చూసావా భరణి, అప్పట్లో పవరస్త్ర వాడకుండా ఇంటి నుంచి తప్పించావు, ఇప్పుడు మరోసారి ఆట నుంచి తప్పిస్తున్నావు అని సరదాగా పంచు వేశారు నాగార్జున. ఇప్పుడు పెళ్లి కొడుకును పిలుస్తాను రా పవన్ అని డిమాన్ పవన్ ని పిలిచారు నాగ్. ఈ ప్రైజ్ మనీ మొత్తం నీకొస్తే రీతుకి గిఫ్ట్ కొనడం కోసం ఎంత కేటాయిస్తావు అని మెలుకు పెట్టారు. 5 లక్షలు పెట్టి గిఫ్ట్ ఇస్తాను అని అన్నాడు డిమాన్. దెబ్బకి కళ్యాణ్, ఇమ్మానియల్లు రే 5 లక్షలు పెట్టి గిఫ్ట్ ఇస్తావరా అని ఆశ్చర్యపోయారు. అసలు డెమాన్ అనేటోడు ఇప్పటి వరకు వచ్చాడంటే దానికి కారణం రీతునే. పక్క ప్లానింగ్ తో రీతుతో లవ్ ట్రాక్ వేశాడు కాబట్టే ఇప్పటి వరకు ఉన్నాడు. కాబట్టి 5 లక్షలంటే తక్కువే నిబ్బా, సారీ నబ్బా. 5 లక్షలంటే తక్కువే నిబ్బా, సారీ నబ్బా. మరిక నేటి ఎపిసోడ్ లో గెస్ట్ గా తమన్ వచ్చారు.